ఇబ్బంది పెట్టి అమ్మవారి యొక్క పట్టుబట్టాలను గవర్నమెంట్ పక్షాన చేయాలని చెప్పి ప్రజలు ఆనంద గౌరవాలు గత 3 నెలల నుంచి నన్ను ఎంతమంది చేస్తున్నందుకు వారి ధన్యవాదాలు. అదేవిధంగా అమ్మవారి పుట్టిన ప్రదర్శనలు తెలంగాణ సంస్కృతి తెలంగాణ సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి అధికారికంగా నేటి నుంచి 150 సంవత్సరాల చేతులుగా ఈ మాట్లాడిన అమ్మవారికి మొట్టమొదటిగా నాతో సత్యవాసాలు ఇచ్చినందుకు పెద్దలు ఆనంద్ బాబు గారికి శంకర్ యాదవ్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నేటి నుంచి వచ్చే ప్రతిసారి కూడా గవర్నమెంట్ ఇటువంటి పట్టు వస్త్రాలు ఈ మహాకాళి అమ్మవారి టెంపుల్కి వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నన్ను ప్రిపరేట్ పాటించేందుకు ఆనంద్ బాబు గారికి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మవారి ఆశీర్వాదం ఉంటే ఏ విషయాన్ని పెట్టిన ఉద్దేశంతో నన్ను ఈ పనికి తీసుకున్న పెద్ద రామరావు గారికి శంకరరావు గారికి సింకు గారికి చాలా పెద్ద ధన్యవాదాలు. उनको धन्यवाद, माता का आशीर्वाद हमेशा रहना। గౌరవ పెద్దలు మా కుటుంబ సభ్యులైనటువంటి ఆనంద్ కుమార్ గౌడ్ గారు, శంకర్ యాదవ్ గారు, వీరిద్దరూ గోషాబాయ్ నియోజకవర్గానికి రామలక్ష్మణులాగా ఎంత ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ వ్యవస్థలో ఉన్నా ఎప్పుడు కూడా ప్రజల పక్షంతో ఉండేవాళ్ళు. వారి యొక్క సమక్షంలో నన్ను మహంకాళి అమ్మవారి యొక్క పూజ వచ్చినందుకు, ఈ కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు వీరికి ఎప్పుడు స్వతహా జన్మతః రుణపడి ఉంటాను. ఎందుకంటే వీరితో పాటు నేను రాజకీయ వ్యవస్థ నడిపే వ్యక్తిని. అంటే వీరు నాకు గురువుల కన్నా ఎక్కువ, గురువు శిష్యుల కన్నా అనుబంధం ఎక్కువ మా ఇద్దరిది. ఎందుకంటే మేమందరం ఒకటే చెట్టు కింద ఉన్న ఒక పువ్వులాగా వెలిగాము. కానీ మేము ముగ్గురం ఇప్పుడు వేరే వేరే పార్టీలో ఉన్నాం. మీరు కానీ మా రాజకీయానికి వ్యవస్థ ఒకటే, ఆ వ్యవస్థకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. గోషామైల్ నియోజకవర్గంలో వీరి యొక్క ఆశీర్వాదంతో ఏ వ్యవస్థ కూడా ప్రభుత్వ పక్షాన ఏ అవసరం ఉన్నా కూడా రుణపడి ఉంటానని, పని చేస్తానని, పని చేయడంలో మీ పాత్ర ఉందని గ్రహిస్తా ఉన్నాను. నాకు
శంకర్ యాదవ్ కాక కానీ ఆనందన్న కానీ ఎప్పుడు కూడా గత 22 సంవత్సరాలుగా అంటే శంకర్ యాదవ్ గారు మొట్టమొదటిసారి కార్పొరేటర్ గెలిచినప్పటి నుంచి, అదేవిధంగా ఆనంద్ కుమార్ యాదవ్ గౌడ్ గారు ముఖేష్ ఉన్నప్పటి నుంచి నాకు చాలా దగ్గర అనుబంధం. వీరి యొక్క ఒకటే మన ఆనందన్న ఏమైనా చేసి 150 సంవత్సరాల చేతగల మహంకాళి అమ్మవారికి ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు ఇప్పి తీరాల్సి అన్నారు. కానీ గవర్నమెంట్ కొంచెం ఇబ్బందిగా ఉండే అంటే వద్దన్నారు. అయినా కానీ పట్టు వదిలిన విక్రమార్కుల్లాగా ఆనంద్ కుమార్ గౌడ్ గారు వదిలినే వద్దదు కానే అని చెప్పి మొన్న రాత్రి అర్ధరాత్రి 12:20కి మాకు జీవో వచ్చింది. ఇప్పటి నుంచి ఈ 150 సంవత్సరాల చేతగల మహంకాళి అమ్మవారికి ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు ప్రతి ఏడాది ఇక్కడికి వస్తూనే ఉంటాయి. దానికి అవకాశం కల్పించినందుకు ఆనంద్ కుమార్ గౌడ్ గారికి, శంకర్ యాదవ్ గారికి, చిట్టు గారికి, ట్రస్ట్ సభ్యులందరికీ, మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి ఎప్పుడు మీ కుటుంబ సభ్యుడే. ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నాకు ఎంత ఉన్నా శంకర్ యాదవ్ కాకనే ఆనందన్న మా పెద్దన్ననే. మేము ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నన్ను కుటుంబ సభ్యునిగా భావించి నన్ను ఇక్కడికి పిలిచినందుకు ఆనంద్ కుమార్ గౌడ్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. రాజకీయాలు పార్టీలు వేరైనా మా సిద్ధాంతం ఒకటే, ప్రజలకు సేవ చేయడం. ఆ సిద్ధాంతంతో ముందుకెళ్తాం. ఏ అవసరం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా, ఏ సమయం వచ్చినా కూడా మీకు మీ ఇంటి మనిషిగా, మీ కుటుంబ సభ్యునిగా మీ ముందుంటాను. థ్యాంక్ యూ.